जय श्रीराम। श्रीमते रामानुजाय नमः। श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासनमाश्रिता भयदातारम आंजनेयं नमाम्यहं। प्रिय भगवद्बंधुవులారా, మన శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయమందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక మాసోత్సవాల్లో భాగంగా కార్తీక శుద్ధ పాడ్యమి అనగా అక్టోబర్ 22వ తారీఖు బుధవారం నుంచి నవంబర్ 11వ తారీఖు మంగళవారం వరకు అనగా 21 రోజులు కార్తీక మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నాము. గత 3 సంవత్సరాలుగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సంక్షేప రామాయణము మరియు మన్యు సూక్త సహిత హనుమద్ మూలమంత్రము, తర్వాత సుందరాకాండ అంతర్గత 15వ సర్గ చేత ప్రతినిత్యం కార్తీక మాసంలో 21 రోజులు వైభవంగా స్వామికి హనుమద్ హోమాన్ని నిర్వహిస్తున్నాము. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా భక్తులటువంటి కోరిక మేరకు స్వామి ఆజ్ఞగా కార్తీక మాసాన్ని 21 రోజులు కూడాను వైభవంగా నిర్వహించడానికి భగవంతుడి ఆజ్ఞ అయింది. మనకున్నటువంటి యొక్క పర్వడి మాసాలు పండుగ దినాలలో పండుగ మాసాలలో కార్తీక మాసం అతి విశేషమైంది. భగవంతుడి ఆరాధనకు శివకేశవులు ఇద్దరికి కూడా ఆరాధించడానికి కార్తీక మాసం ఎంతో యోగ్యమైంది, ఎంతో ప్రభావవంతమైంది. కృతి అనగా అగ్ని, భగవంతుడిని అగ్ని రూపంగా ఉపాసించేటువంటి మాసం కార్తీక మాసం. అందుకే ఏ దేవాలయంలోనైనా ఎక్కడైనా దీపారాధన చేస్తూ మహిళలు, యువతులు, యువకులంతా కూడాను భగవంతుడిని సేవిస్తూ ఉంటారు. కనుక సాంప్రదాయాన్ని అనుసరించి ఆచార్యుల ఆజ్ఞ మేరకు భగవంతుడి ఆజ్ఞ మేరకు ఈ కార్తీక మాసంలో కూడా విశ్వావసునామ సంవత్సర కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి 21 రోజులు అక్టోబర్ 22వ తారీఖు నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు వైభవంగా ప్రతిరోజు మన ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమద్ హోమం నిర్వహించబడుతుంది. కనుక భక్తులు గమనించి విశేషంగా తమ గోత్రనామాదులు నమోదు చేయించుకొని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గత 3 సంవత్సరాల నుంచి ఎంత వైభవంగానైతే దిగ్విజయంగా మనం ఈ పర్వదినాన్ని ఈ వాసోత్సవాల్ని వైభవంగా జరుపుకుంటున్నామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా స్వామి అనుజ్ఞ పొందడానికై మనందరం కూడాను శ్రద్ధగా భక్తిగా యథాశక్తిగా స్వామిని హోమపూర్వకంగా సేవిద్దాం. అంతేకాకుండా కార్తీక శుద్ధ పౌర్ణమి అనగా మనకు నవంబర్ 5వ తారీఖు రోజు వైభవంగా మన ఆలయంలో సాయంకాలం పూట స్వామివారికి పంచామృత స్నపనము, అనంతరం తదియారాధన, వచ్చినటువంటి భగవద్భక్తులందరికీ కూడాను అన్నప్రసాద వినియోగం ఉంటుంది. కనుక భక్తులంతా గమనించి విశేషమైన ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి 21 రోజులు జరిగేటువంటి హనుమద్ హోమంలో పాల్గొని అతి త్వరగా మన అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వచ్చి తమ తమ గోత్రనామాలు నమోదు చేసుకొని స్వామివారి యొక్క హోమంలో అవకాశం ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా, అవకాశం లేనటువంటి వాళ్ళు పరోక్షంగా పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులకు అవుదాము. అంతేకాకుండా నిత్య జీవితంలో ఉన్నటువంటి యొక్క సంకటాల్ని, కష్ట నష్టాల్ని, రుణ బాధల్ని, అనారోగ్య బాధల్ని, గ్రహ బాధల్ని అధిగమించి చక్కటి కుటుంబాన్ని, మంచి సమాజాన్ని మనందరం కూడా పొందుదాము. మనందరికి కూడాను అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం ఉండుగాక. జై శ్రీరామ్.